నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా బాసరలో వైభవంగా వసంత పంచమి వేడుకలు. విద్యాదాయిని పుట్టినరోజు వేడుకలకు కదిలి వచ్చిన భక్తజనం. తెలంగాణ రాష్ట్రంలో మరోసారి మోగనున్న ఎన్నికల నగారా. పర్సన్ ఇన్ఛార్జీల పదవీ కాలం ముగుస్తున్నందున ఎన్నికలు నిర్వహించాలని అధికారులకు కేసీఆర్ సూచన. సమత కేసులో ఇవాళ తుది తీర్పు. సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నందిగామ అడ్డు రోడ్డులో సమీపంలో ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. ఒకరి మృతి, పలువురికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు. ఇక డీటెయిల్స్లోకి వస్తే త్రిశక్తి స్వరూపిణి చదువుల తల్లి సరస్వతీదేవి కొలువు తీరిన బాసర పుణ్యక్షేత్రంలో శ్రీ పంచమి వసంత పంచమి అమ్మవారి జన్మదిన వేడుకలు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం చదువుల తల్లి కొలువు తీరిన బాసర భక్తజన సంద్రాన్ని తలపిస్తోంది. భక్తులు కొంగు బంగారంగా వెలుసెలుతున్న విద్యాదాయిని పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల నగారా మోగనుంది. త్వరలోనే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు అధికారులు. PSCSల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్. పర్సన్ ఇన్ఛార్జీల పదవీకాలం ముగుస్తున్నందున ఎన్నికలు నిర్వహించాలని ఆయన సూచించినట్టు తెలుస్తోంది. ఇక 4 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సమత కేసులో ఇవాళ ప్రత్యేక కోర్టు తుది తీర్పు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. కేసుకు సంబంధించి నెల 20వ తేదీన వాదనలు పూర్తి కాగా 27న ప్రత్యేక కోర్టు తీర్పు వెల్లడించాల్సి ఉంది. అయితే న్యాయమూర్తి అనారోగ్యం కారణంగా ఈ నెల 30కి వాయిదా పడింది. భాషంతో ఒకటే రాదు ఇంకా పాత్ర చాలా కఠినంగా శిక్షించాలని నిన్నటి వరకు ఇప్పటికే చాలా కేవలం యావజ్జీవ కారాగార శిక్షలు యావజ్జీవ శిక్షలు మాత్రమే పడ్డాయి. మాత్రం ఒక ఉత్కంఠగా. ఇక గుంటూరు జిల్లా సత్తెనపల్లి నందిగామ అడ్డు రోడ్డు సమీపంలో ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తి పాలదేవర్లపాడు దామర్లపల్లి శ్రీనివాసరావు వాసిగా గుర్తింపు. అలాగే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఇక హైదరాబాద్ అబిడ్స్ లోని ఢాకా సదన్ వద్ద జీడీఎస్ గ్రామీణ డాక్ సేవక్ అభ్యర్థుల ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్కువ మార్కులు వచ్చిన వారికి పోస్టులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెరిట్ వచ్చిన వారికి ఇవ్వకుండా ఆన్లైన్లో తక్కువ మార్కులు వచ్చినట్లు చూపించారని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. నోటిఫికేషన్ వెంటనే ఆపివేయాలని, ఫలితాలకు సంబంధించి నిజమైన అభ్యర్థులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. సోషల్ గ్రామీణ డాక్ సేవక్ నోటిఫికేషన్ 2019లో మేము అప్లై చేసామండి అందరూ అప్లికెంట్స్. కానీ మాకంటే మెరిట్లో తక్కువ ఉన్న వాళ్ళకి జాబ్స్ ఇచ్చారు, మాకు ఇవ్వలేదు. కారణం ఏంటి అంటే ఆన్లైన్లో ఏమైనా తేడా రావచ్చు అది అంటున్నారు. లోపల వాళ్ళే ఏదో స్కామ్ చేసి వాళ్ళే పోస్టులు అనుకున్నారు. దీనికోసం మా అప్లికేషన్ పెట్టడం ఎందుకు, చేయడం ఎందుకు? మా ఉద్యోగాలు రాకపోతే మా జీవితాలు నాశనం అవుతాయి. మాకు ఏదైనా హామీ దొరికే వరకు మేము ఇక్కడే ఉంటాం. ఆమరణ ఆదేశాన్ని చేస్తాం ఇక్కడే. ఓకే, నా పేరు వెంకటేష్ అండి. జీడీఎస్ గ్రామీణ డాక్ సేవలో అప్లై చేసుకునే నోటిఫికేషను 15వ తారీఖు 2019 వచ్చింది. దీని ముగింపు 22వ తారీఖు నవంబర్లో అయినది. దీని రిజల్ట్ ఒక 4-5 డేస్ బ్యాక్ వచ్చినది. ఫస్ట్ అఫీషియల్ సైట్లో రావాల్సింది ప్రైవేట్ సైట్లో వచ్చిందండి. ఏదైనా గవర్నమెంట్ రిజల్ట్ ఏదైనా గవర్నమెంట్ అఫీషియల్ సైట్లో వస్తుంది, కానీ ప్రైవేట్ సైట్లో ఎట్లా వస్తుంది? నేను 3 రోజుల నుంచి నా దగ్గర పెడుతున్నాను. 3 రోజుల నుంచి అట్లా మేము చూసుకుని వచ్చిన ప్రతిసారి ఇక్కడికి వస్తున్నాం అండి. ఇక్కడికి వస్తే ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మేడాన్ని కలుస్తున్నాం, సార్లను కలుస్తున్నాం, ఎవరిని కలిసినా మాకు ఆన్లైన్లో తప్పు ఉంది, మాకు రిజల్ట్ రావాలి, అది రావాలి అని చెప్తున్నాం సార్. మాకు న్యాయం జరగాలి సార్. మాకంటే తక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి మార్క్స్ వచ్చింది సార్. నేను 10 లొకేషన్స్ పెట్టుకున్నాను సార్. 10 లొకేషన్స్లో నాకంటే తక్కువ నాకు 90.5 వచ్చినా సార్ పర్సెంటేజ్ ఉన్నది. నేను పెట్టుకున్న 10 లొకేషన్లో 83, 84, 92, 91 ఉంది సార్. నాకంటే ఎక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి వస్తే హ్యాపీ సార్. ఎందుకంటే నాకంటే ఆయనకి ఎక్కువ పర్సెంటేజ్ ఉంది కాబట్టి ఆయనకు వచ్చింది కాబట్టి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. కానీ తక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి వచ్చింది కదా, ఎక్కడ లోపం జరిగింది, కనీసం అసలు ఎందుకు ఇట్లా జరిగింది అడుగుదామని వచ్చినా కానీ సార్ మాకు రెస్పాన్స్ కావట్లేదు సార్. లోపల ఎవరు ఏం చెప్పట్లేదు సార్. మాకు న్యాయం మీడియా వాళ్ళు చేయాలి. ఇక్కడ మాకు న్యాయం జరిగేంత వరకు, మేడాన్ని కలిసేంత వరకు ఇక్కడ మీ ఆఫీస్ నుంచి పోను సార్. దేనికైనా రెడీ సార్ చేయడానికి. అవసరమైతే సార్ నోటిఫికేషన్ ఆపండి సార్. నోటిఫికేషన్ ఆపేసి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళకి ఇస్తే మేము హ్యాపీ సార్. మాకంటే ఎక్కువ వచ్చిందో వాడికి ఇస్తే మేము హ్యాపీ. ఎందుకంటే నాకు తక్కువ ఉంది కదా, నాకు రాలే, హ్యాపీగా ఉంటాను. కానీ నాకంటే తక్కువ ఉన్న వాడికి ఇచ్చేసి ఏదో జరిగిందని చెప్తున్నారు సార్. మాకు కావాల్సిన మా డిమాండ్ ఒకటే సార్. మాకు న్యాయం అయితే ఎవరికిందో వాళ్ళకి న్యాయం చేయండి సార్. లేదా నోటిఫికేషన్ ఆపి మళ్ళీ అప్లికేషన్స్ ఇచ్చుకుంటే మేము దాన్ని చేసుకుంటాం సార్. మాకు వస్తేనే హ్యాపీ సార్, రాకపోతే మా పని మేము చేసుకుంటాం సార్. ఓకే. ఇక రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండలంలోని మైలర్ దేవపల్లి డివిజన్ బాబుల్ రెడ్డి నగర్లో మహాత్మా గాంధీ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాబుల్ రెడ్డి నగర్ శ్రీమేధ స్కూల్ వద్ద విగ్రహదాత సోమ జగన్నాథం గుప్తా, సోమ శ్రీనివాస్ గుప్తా సొంత నిధులతో మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఈ నూతన విగ్రహాలను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. ఎవరు ఈరోజు కార్యక్రమానికి మన స్థానిక ఎమ్మెల్యే మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వివేకానంద 2 విగ్రహాలు పెట్టడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఆనాడు నిజంగా కూడా వాళ్ళు చేసిన త్యాగానికి అది ఈరోజు మనం అందరం గుర్తించడం చాలా మనము తెలియని వాళ్ళు అప్పుడు ఏం చేసిండు వాళ్ళు మనం లేకుండే ఆ రాజు బండ్ల మీద నడిచి బదులు లేని టైంలో మనం పుట్టిన కాలంలో ఈరోజు కార్యక్రమానికి మన స్థానిక ఎమ్మెల్యే మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వివేకానంద 2 విగ్రహాలు పెట్టడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఆనాడు నిజంగా కూడా వాళ్ళు చేసిన త్యాగానికి అది ఈరోజు మనం అందరం గుర్తించడం చాలా మనము తెలియని వాళ్ళు అప్పుడు ఏం చేసిండు వాళ్ళు మనం లేకుండే ఆ రాజు బండ్ల మీద నడిచి బదులు లేని టైంలో మనం పుట్టిన కాలంలో కానీ ఆనాడు వాళ్ళ దేశం గురించి ఎంతో పోరాడి మహాత్మా గాంధీ గారే కానీ వివేకానందనే కానీ అందరూ ఈరోజు ఆ జ్ఞాపకం మనకు ఇచ్చినారు.
నిజంగా కూడా ఆ రోజుకి రోజు చూస్తుంటే మనం అనుకుంటున్నాం వాళ్ళు ఏ విధంగా కష్టపడి కుల భేదాలు లేకుండా మనం అందరం ఒక ఐకమత్యంతో పోరాడని తీసుకుని ఒక ఐకమత్యంతో ముందుకు పోతున్నాం. చాలా సంతోషం. ఈరోజు ఇంకా కార్యక్రమాలకు అందరికి వచ్చేసాం మీ అందరికీ కూడా. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా మన గొప్పతనం. ఇది వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటేనే మనకు చాలా గొప్పతనం. ఎందుకని ఇలా గాంధీ జయంతి నిజంగా కూడా ఉదంతి మనం అభినందించుకోవాలి, మనం గౌరవించాలి. నిజంగా కూడా వివేకానంద కూడా ఈరోజు ఆయన కూడా ఎంతో చిన్న వయసులోనే ఆయన ఎంతో మనం త్యాగం చేసి ఈరోజు మన దేశానికి ముందు పెట్టుకున్నాం. చాలా మంది ఇలాంటి మహానుభావులు ఎంతో. ఇక తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల డైరీ క్యాలెండర్ను మంత్రి నివాసంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులపై సీఎం కేసీఆర్ కు మంచి అభిప్రాయం ఉందని, ఆయన ఆలోచన మేరకు బాగా పనిచేసి శభాష్ అనిపించుకోవాలి అని అన్నారు. తన శాఖ పరంగా ఎలాంటి అవసరం ఉన్నా పూర్తి స్థాయిలో అండగా ఉంటామని హామీ ఇచ్చారు మంత్రి. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఖాజా మొయినుద్దీన్, జనరల్ సెక్రటరీ వెంకట రామారావు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలోని 15వ వార్డు చౌటుబెట్ల టీఆర్ఎస్ కౌన్సిలర్ పొడెండ్ల సత్యం యాదవ్ తమ 15వ వార్డులోని విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అశేష జనభాని పాల్గొని కౌన్సిలర్ పొడెండ్ల సత్యం యాదవ్ కు బ్రహ్మరథం పట్టారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రం నర్సింగాపూర్ గ్రామంలో ఉన్న మోహినీకుంట మల్లికార్జున స్వామి వారికి ముడిపెళ్లి నుంచి నర్సింగాపూర్ వెళ్లే రహదారిలో మల్లికార్జున స్వామి ముఖద్వారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్లికార్జున స్వామి ఆలయ చైర్మన్ పరశురాములు, నర్సింగాపూర్ సర్పంచ్ గంగాధర్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
మేము మధ్య గేటు ప్రారంభించుతున్నాము. మమ్మలను మా పిల్లలను పాడి. ఇక వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని నీళ్లపల్లి గ్రామంలో ఉచిత ట్యూషన్ సెంటర్ను స్థానిక ప్రధానోపాధ్యాయులు సర్దార్ మాన్య ముఖ్య అతిథిగా విచ్చేసి రిబన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉచిత ట్యూషన్ సెంటర్ను ఏర్పాటు చేసిన శ్రీ ఏకాంబరి రామలింగేశ్వర టెంపుల్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలిపారు. మీరు రోజు ట్యూషన్కి వస్తే వాళ్ళకి ప్రైజ్ ఇస్తారు. ఒక నెల రోజులు మొత్తం కంటిన్యూ ట్యూషన్కి వచ్చారనుకో వాళ్ళకి 4 బుక్స్ ఇస్తారు. వాళ్ళకి ఏం అవసరమైన నోట్ బుక్స్ పెన్స్ అన్ని వాళ్ళే ఇస్తారు. ఓకేనా? ఈరోజు ఒకటి చెప్తాం, రేపు మీరు రాలేడానికి ఎవరు లాస్ అయితే మీరా మేమా? ఎందుకంటే రేపు మళ్ళీ మీ ఒక్కరి కోసం అందరికి చెప్తారా? చెప్పినా కూడా ఏం చేస్తారు? రెగ్యులర్ వస్తుంది సార్ మీరే చెప్తావా సార్? 2 రోజులు చెప్తావు, కొత్త చెప్పండి కదా. ఎట్లుంటది? రోజు వస్తుంటే ఏమైతే అప్డేట్. ఈరోజు ఏం చెప్పినాం? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పినాం అనుకోండి, 6 నుంచి 9 చెప్పినాం అనుకోండి. ఈరోజు రాలేడు, రాని వాడు ఉంటాడు. రేపు వాడికి ఏం చెప్తాం మనం? కారు నుండి 10 చెప్పడానికి పోతాం. వానికి అక్కాలేరైనా తలగడ తిరగాలి, కష్టాలు అర్థమైతాయా? కాబట్టి ఏం చేయాలి? రెగ్యులర్ వస్తే ఏమవుతుంది? మేము చెప్పేదేదో మీకు అర్థమవుతుంది. మీరు ఎంతవరకు నేర్చుకున్నారో మాకు అర్థమవుతుంది. కాబట్టి అందరూ కూడా. ఇక నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల గ్రామం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ స్వగ్రామంలో విశ్వ బ్రాహ్మణుల మామ్మాయి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో బాజిరెడ్డి గోవర్ధన్, అలాగే బాజిరెడ్డి జగన్, ఎంపీపీ సంగీత రాజేందర్, వైస్ ఎంపీపీ తోట రాజన్న, సర్పంచ్ తోట రాజిరెడ్డి, అలాగే గడిల రాములు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాబరా గౌరవనీయులైనటువంటి మండల తహసీల్దార్ గారు కానీ ఇక ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం కేంద్రంలోని సుమారుగా 1000 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి దేవాలయంలో వైభవంగా వసంత పంచమి వేడుకలు నిర్వహించారు. సరస్వతి మాత జన్మదినమైన వసంత పంచమిని జరపడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ అధికారులు తెలిపారు. శ్రీమతే రామానుజాయ నమః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ఈ ఆలయం సుమారుగా 1000 సంవత్సరాల క్రితం నిర్మించబడి వైష్ణవ సాంప్రదాయానికి ప్రతీకగా ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. అందులో భాగంగా
ప్రతి సంవత్సరం జరుపుకునే ఈ వసంత పంచమి రోజున సరస్వతీదేవిని ఆరాధించడం, నూతనంగా అక్షరాభ్యాసానికి నాందిగా ఆలయంలో ఎందరో అక్షరాభ్యాసాన్ని కూడా తమ తమ పిల్లలకు తల్లిదండ్రులు చేయించుకున్నట్లుగా, అంతేకాకుండా మనిషి జీవితానికి జ్ఞానాన్ని ప్రసాదించేది సరస్వతీ మాతనే కాబట్టి ఈరోజు సరస్వతి జన్మదినం సందర్భంగా ఈ వసంత పంచమి ఉత్సవాన్ని జరుపుకుంటారు కాబట్టి ఆలయంలో ఉత్సవ కార్యక్రమాలు జరపబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ వాహనాలను తీసుకునేటువంటి వారు కూడా నూతన వాహన పూజను కూడా ఆలయంలో నిన్న ఈరోజు 2 రోజులు కూడా వసంత పంచమి పండుగను జరుపుకుంటున్నారు భక్తులు. ఈ విధంగా భక్తులందరూ కూడా ఆలయానికి దండాలుగా విచ్చేసి ఈ ఉత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నట్టుగా తెలియజేస్తూ ఉన్నాం. జై శ్రీమన్నారాయణ. ఇక కర్నూలు జిల్లా ఆదోన్లోని సెయింట్ ఆంథోనీస్ హై స్కూల్లో 50 సంవత్సరాల వేడుకను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాన్ డేవిడ్ స్కూల్ హెడ్ మాస్టర్ ఎల్కే చిన్నప్ప ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 1980 నుంచి 2019 సంవత్సరపు పూర్వపు విద్యార్థినులు, ఉపాధ్యాయులు అందరూ హాజరయ్యారు. రెండవ పట్టణము పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం. పునాది వేళ నేలపై ఇల్లు కట్టిన వాడిని పోలి ఉన్నాడు. వరద వచ్చి ప్రవాహం వడిగా ఆ ఇంటిని కొట్టినట్లనే అది కూలిపోయేను. ఆ నాశనము ఎంత భయంకరము! ఏ సంస్థ అయినా, ఏ పరిచర్య అయినా ఒక మనిషి అభివృద్ధి కోసమే అన్నది మనం గమనించాలి. వ్యక్తులము మనము అభివృద్ధి చెందినప్పుడు ఆ కృతజ్ఞతా భావాన్ని మనము కలిగి ఉండాలి. ఆ కృతజ్ఞత మనము ఎప్పుడు కూడా కలిగి జీవించినప్పుడు తప్పకుండా అది ఒక సంస్థ యొక్క అభివృద్ధి కూడా తోడ్పడుతూ ఉంది. మన వ్యక్తిగత అభివృద్ధి సంస్థకు మంచి పేరును తెస్తూ ఉంది. ఒక సంస్థ చిరకాలం నిలబడి ఉండేలాగా అది దోహదపడుతుంది అన్నది మనం గమనించాలి. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, ఏదైనా ఒక పరిచర్యను లేక ఒక వ్యవస్థను లేక ఒక సంస్థను అభివృద్ధి చెందాలి, అభివృద్ధి పదములో నడిపించాలి అని అంటే ఎంతసేపు మనం చెప్తూ ఉంటాం, మాకెవరున్నారండి, మాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి అని ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులను ఎక్కువగా చెప్పటం మనము చూస్తూ ఉన్నాము. ఇది నిజమే, వాస్తవం. ఆర్థికంగా మాకు డబ్బులుంటే గిననా మేము అది చేస్తాం, ఇది చేస్తామని చెప్తాం. అది ఇది చేయాలండి, ఈ అభివృద్ధి పదంలో నడవాలంటే ఇవి తప్పదండి అని మనకు చెప్పినప్పుడు, అయ్యా మా దగ్గర అంత ఆర్థిక స్తోమత లేదయ్యా అని చెప్పటం మనం గమనిస్తూ ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఎంతసేపు రాజకీయ బలం లేదనో, ఆర్థికంగా మేము శక్తివంతులము కాదనో, లేకపోతే సాంఘికంగా మా జనము. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
నిర్మల్ జిల్లా బాసరలో వైభవంగా వసంత పంచమి వేడుకలు. విద్యాదాయిని పుట్టినరోజు వేడుకలకు కదిలి వచ్చిన భక్తజనం. తెలంగాణ రాష్ట్రంలో మరోసారి మోగనున్న ఎన్నికల నగారా. పర్సన్ ఇన్ఛార్జీల పదవీ కాలం ముగుస్తున్నందున ఎన్నికలు నిర్వహించాలని అధికారులకు కేసీఆర్ సూచన. సమతా కేసులో ఇవాళ తుది తీర్పు. సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నందిగామ అడ్డు రోడ్డులో సమీపంలో ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. ఒకరి మృతి, పలువురికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు. ఏవీ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.